మీకు ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నానో మీరు ఎలాంటి అమ్మాయిని ప్రేమిస్తున్నారు. మీ ప్రేమ తప్పకుండా ఫలిస్తుంది. ఆ అమ్మాయి మీరు మేడ్ ఫర్ ఇచ్చేదా. కరెక్ట్ గా రావాల్సిన టైంకి నేను ఇక్కడికి రప్పించాను. ఈ టైంలో నువ్వు ఎందుకు వచ్చావు మురారి? ఇది నువ్వు రావాల్సిన సందర్భం కాదు, నువ్వు అడుగు పెట్టాల్సిన స్థలము ఇది కాదు. ఆడవాళ్ళు ఏం చేస్తారన్న వాళ్ళ అహంకారానికి, చులకన భావానికి చెంప దెబ్బ లాంటి సందర్భం ఇది. మనల్ని అవమానించాలనుకున్న వాళ్ళకి బుద్ధి చెప్పాలి తాతయ్య. అన్నయ్య నిర్దోషని, అసలు దోషులు వాళ్లే అని నిరూపించాలి. అందుకే వచ్చాను నేను. వచ్చినప్పటి నుంచి నీతో మాట్లాడటమే కుదరలేదు. ఎలా ఉన్నావు? నా పరిస్థితి చూసి కూడా ఎలా ఉన్నావని ఎలా అడుగుతున్నావే? ఇప్పుడేమైందక్క? ఆ కుటుంబం పైన మొదటి దెబ్బ నువ్వే కొడుతున్నావు. కంగ్రాచులేషన్స్. ఏంటక్క అలా ఉన్నావు? ఇంకెలా ఉంటానే? నా పరిస్థితిలో నువ్వుండి ఊహించుకో. ఇదంతా నాకు అవమానంగానూ అసహ్యకరంగానూ ఉంది. మన పెద్దవాళ్ళ గొడవల్లో నేను బలి పశువునవుతున్నాను. అందరూ కలిసి నాతో ఆడుకుంటున్నారు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏడుపు వచ్చేస్తుంది. అప్పటికి అమ్మమ్మ చెప్పిన ప్రతి పని చేస్తున్నాను. కానీ నేను మనిషినే కదా, ఎంతైనా ఆడపిల్లనే. నాకన్నా నువ్వు వయసులో చిన్నదానివైనా చదువులో అనుభవంలో నువ్వు పెద్దదానివని నీకు చెప్తున్నాను. కానీ నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే నేను ఇంకెవరితో చెప్పుకోనే. అయ్యో అక్క, నీ బాధ నాకు అర్థమైందక్క. కానీ మనకిది తప్పదు. ఎందుకంటే మన కుటుంబానికి జరిగిన అన్యాయం అలాంటిది. మన తరపున మనం తప్ప ఇంకెవరు పోరాటం చేస్తారు? పోరాటం అంటే పరువుని, ఆత్మాభిమానాన్ని 10 మందిలో పెట్టడమా? ఆ మగాళ్ళ అహంకారానికి మనం ఇలాగే సమాధానం చెప్పాలి. ఇలాగే చెప్పాలని అమ్మమ్మ అంటుంది, నువ్వు అంటున్నావు. ఎందుకు? నేనెందుకు పంచాయతీకి రావాలి? ఊళ్ళో వాళ్ళందరికీ నేనే ఎందుకు వింత పశువునవ్వాలి? ఎందుకంటే మనకు వేరే ఎవరూ లేరు కాబట్టి. మనకు మనమే సాయం చేసుకోవాలి కాబట్టి. మనకు తాతయ్య ఎందుకు దూరం అయ్యారు? మన నాన్న ఎవరి వల్ల చనిపోయారు? మగదిక్కు లేకుండా మనం ఎందుకు బతుకుతున్నాం? ఆనందంగా ఉండాల్సిన మన బాల్యం, అత్తారింటికి వెళ్లాల్సిన మన జీవితాలు ఎందుకు ఇలా బాధతో తగులబడుతున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికి నీకు సమాధానం తెలుసక్క. పరిష్కారాన్ని ప్రశ్నించడం మాని పోరాటం నేర్చుకో. ఆడపిల్లలకి ఇలాంటి పనులు చేయడం మనసుకు బాధగా ఉంటుందని నాకు తెలుసు. కానీ మనకు వేరే దారే లేదు. మనకు వేరే దేవుడు లేడు. మన ఆత్మసాక్షి మనకు దేవుడు, అంతే. వయసులో ఉన్న మనమే నిరుత్సాహపడితే అమ్మమ్మ గురించి ఆలోచించు. తనెవరి కోసం బతుకుతుంది? మనకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవాలని ఈ వయసులో కూడా ఎందుకు తాపత్రయపడుతుంది? మన కోసమేనక్క. మనమే ఆవిడ బలం, మనమే ఆవిడ ఆశలం, నమ్మకాలం. మనమే బలహీనమైపోతే మన పెద్దల ఆత్మలు మనల్ని క్షమించవు. తప్పే అయినా తప్పదు. పంచాయతీకి ప్రిపేర్ అవ్వు.
కన్నీళ్ళు ఎవరూ అర్థం చేసుకోరు. మన బతుకులింతే, బాగుపడం. బాబు, కార్ రెడీ చేసావా? చేశానమ్మా. సరే, నువ్వు వెళ్ళి వస్తున్నా. సరేనమ్మా. ఈ ఇంటికి వినాశనం మొదలైంది. పెద్ద ఆవిడ దగ్గరుండి కుటుంబ పరువుకి సమాధి కడుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? రోజు పూజలు చేస్తున్నావు కదా మనకు మంచి జరగాలని. ఈ రోజు చేయలేదా? ఏం మంచి జరిగిందని పూజ చేయాలి? ఆ ఇంటిపై మన ఇల్లు సాధించిన మొదటి విజయం. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి మంచి జరగలేదు మనకు. వెళ్ళేటప్పుడు కనీసం నీ పెద్ద కూతురికి హారతన్నా ఇవ్వు. వెళ్ళు. పదండి.
నాన్న మళ్ళీ పుట్టిన ఊరిదే. ఈ ప్రాంతంలోనే చిన్నప్పటి నుంచి పెరిగారు. ఏమండి, ఒక్క నిమిషం. ఇక్కడ చక్రవర్తి గారు ఇల్లు ఎక్కడండి? పెద్ద ఇంటికి వస్తున్నారా? ఇలా సూటిగా వెళ్ళి ఆ చివర మలుపు తిప్పుకుంటే ఒక తోట వస్తుంది బాబు. ఓ. ఆ తోటలోనే ఇల్లు. థ్యాంక్ యూ బాబాయ్. సరే బాబు. నాన్న పుట్టిన ఇల్లు నా దేవాలయం. అమ్మా 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 అమ్మా, మన ఇంటికి ఎవరో పెద్ద కారు వేసుకుని వచ్చారు. ఎవరొచ్చారే? పద. కాదు. నమస్తే అమ్మా. నమస్తే. ఎవరు కావాలి? నా పేరు రుద్రప్రసాద్. ఓ, మీరు మురారి గారి మధురా? ఆ? నేను మురారికి అమ్మనేంటి? నేను మురారికి అత్తని. నేను మురారి బావ మరదల్లి కృష్ణవేడిని. తాతగారు ఇంట్లో ఉన్నారా? ఎవరు? మా నాన్నగారా? లేరు, పంచాయతీకి వెళ్ళారు. పంచాయతీ ఏంటండి? ఆ, మా ఇంటికి ఓ దరిద్రం ఉందిలే, దాని గురించి ఈ గొడవంతా. మురారి గారు ఎక్కడున్నారు? అందరూ పంచాయతీకి వెళ్ళారు. పంచాయతీ ఎక్కడ? ఇంకెక్కడా? గుడి ముందే. ఇంతకీ మీరు మురారి కోసం వచ్చారా, మా నాన్నగారి కోసం వచ్చారా? ఇద్దరి కోసం వచ్చానండి. వస్తానండి. అవును, మురారి గారి మాత్రం ఇంట్లో ఉన్నారా? బాధలో ఉన్నారు బాబు. ఇప్పుడు ఆవిడ్ని కదిలించడం ఎందుకు? వెళ్ళి మీ పని చూసుకోండి. ఏమైందండి? వస్తానండి. పదవే.
బంగారాజు గాడిని గ్రామ బహిష్కరణ చేయించి వాడి వాటా ఆస్తి నాకొచ్చేలా చేసే నాగం వచ్చింది. నువ్వెందుకే తలదించుకున్నావు? తప్పు చేసినోడు తలదించుకోవాలి గాని తలెత్తు. గ్రామ బహిష్కరణ జరిగే వరకు వీడాగేటట్లేడు. వదిలేస్తే ఇప్పుడే ఏదో ఒకటి చేసేలా ఉన్నాడు. చింత చచ్చినా పులుపు చావలేదు వాడికి. పంచాయతీ దాకా వచ్చినా పౌరుషానికేం తక్కువ లేదు. మేము వచ్చేసాం కదా, ఇంకెందుకు ఆలస్యం? మొదలు పెట్టండి. ప్రెసిడెంట్ గారు ఇంకా రాలేదమ్మా, ఓ 10 నిమిషాలు ఆగాలి. ప్రెసిడెంట్ ఎందుకు? ఓ, తీర్పు చెప్పాల్సిన పెద్ద మనిషి తప్పు చేసి తలదించుకున్నాడు కదా. తప్పెవరు చేశారో కాసేపట్లో తేలుతుందిలే అమ్మా. తప్పెప్పుడో తేలిపోయింది, శిక్షే మిగిలింది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష వేసే కార్యక్రమం ప్రెసిడెంట్ వచ్చి పూర్తి చేస్తాడన్నమాట. సరే, వారి కోసం వెయిట్ చేద్దాం. తప్పేదే ఉంది, అంతే కదరా రంగా. పోయిన జన్మలో ఈ నాగమ్మ నాగజముడు మొక్కయి ఉంటది. అందర్నీ ముల్లులా గుచ్చుతోంది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ పంచాయతీ ఎక్కడ జరుగుతుందండి? అక్కడ జరుగుతుంది సార్. థ్యాంక్ యూ అండి. మురార్ బాబు వస్తున్నాడు. మా
అన్నయ్య ఏ నేరం చేయలేదనడానికి మా దగ్గర ఒక సాక్ష్యం ఉంది.